హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, మనం లాస్ట్ ఒక వీడియోలో ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఏ విధంగా ఫ్రీగా కాలర్ ట్యూన్ లేదా హలో ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు ఈ వీడియోలో మనం జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఏ విధంగా ఫ్రీగా హలో ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హలో ట్యూన్ కాలర్ ట్యూన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్పాలంటే ఏంటంటే, మనం ఎవరికైనా అవతల వాళ్ళకి కాల్ చేసినప్పుడు మనకు రింగ్ టోన్కి బదులుగా ఏదైనా సాంగ్ కానీ డైలాగ్ కానీ వినిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని కాలర్ ట్యూన్ అయితే అంటారనమాట. సో ఈ రోజు మనం జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు ఫ్రీగా అనే దాని గురించి తెలుసుకుందాం. సో వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు అయ్యి ఉండి ఇప్పుడు మీరు కాలర్ ట్యూన్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సింపుల్ ఇక్కడ సర్చ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో జియో అని చెప్పేసి టైప్ చేయండి. ఫ్రెండ్స్, జియో అని చెప్పేసి మీరు ఎంటర్ చేయగానే స్టార్టింగ్లో వచ్చినట్టయితే ఒకవేళ ఇక్కడ సర్చ్ పైన ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే మై జియో ఫర్ ఎవ్రీథింగ్ జియో అని చెప్పేసి ఉంటుంది. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే ఇక్కడ సింపుల్గా డౌన్లోడ్ అని వస్తుంది. దానిపైన ప్రెస్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళైతే ఇక్కడ అప్డేట్ అని వస్తుంది. అప్డేట్ వచ్చినట్టయితే అప్డేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అప్డేట్ చేసింది కాబట్టి ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అయితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వమంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు సింపుల్గా ఏ జియో సిమ్ యూజ్ చేస్తున్నారో ఆ జియో నెంబర్ని ఇచ్చేసి ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఇటువంటి ఇంటర్ఫేస్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు చూసినట్టయితే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులోనే మీరు చూడొచ్చు జియో ట్యూన్స్ అని చెప్పేసి ఉంది. దీనిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే కొద్దిగా లోడింగ్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ జియో సావన్లో ఉన్న ప్రతి ఒక్క సాంగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు దేన్నైనా సరే ఇప్పుడు మీ జియో సిమ్కి కాలర్ ట్యూన్ లాగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెట్ చేసుకునే ముందే మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. అది ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఏదైనా కాలర్ ట్యూన్ మీకు నచ్చిన సాంగ్ దేన్నైనా సరే మీరు కాలర్ ట్యూన్ లాగా సెట్ చేసుకోవచ్చు. అది కూడా 30 days వరకు ఫ్రీగా ఉంటుంది. 30 days తర్వాత మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగానే. ఒకవేళ మీరు 30 days పీరియడ్లో మీరు ఒకవేళ వేరే రింగ్ టోన్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే మీరు కంపల్సరీగా అక్కడ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ సాంగ్స్ చూడండి. ఇక్కడ నుంచి మీకు ఏదైనా నచ్చినట్టయితే దాన్ని కాలర్ ట్యూన్ లాగా సెటప్ చేసుకోవచ్చు. లేదు ఒక వెరైటీ సాంగ్ ఏదైనా మీకు కావాలనుకుంటే ఇక్కడ సర్చ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి కూడా మీకు నచ్చిన సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ విధంగా పుష్ప అని చెప్పేసి ఎంటర్ చేశాను. సర్చ్ పైన ప్రెస్ చేయగానే మనకు పుష్పకి సంబంధించిన చాలా సాంగ్స్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ తెలుగు ఉంటుంది, హిందీలో ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో మీరు కాలర్ ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా తెలుగు అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మనకు పుష్ప మూవీకి సంబంధించిన హలో ట్యూన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఒక్కొక్కదాన్ని ప్లే చేసి కూడా వినొచ్చు. మీకు నచ్చిన దాన్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింపుల్గా సెట్ అని ఉంది కదా, ఇప్పుడు సెట్ పైన ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ప్రజెంట్ నేను ఇది కాదు వేరే ఒక సాంగ్ అయితే సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ మనం ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇప్పుడు ఈ సాంగ్ అయితే నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ సింపుల్గా పక్క పైన సెట్ ఉంది కదా, సెట్ పైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది లాస్ట్ ఎండింగ్ డిజిట్స్ కనిపిస్తాయి. తర్వాత ఆటోమేటిక్గా ఇది మనకు జియో ట్యూన్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇకపై నుంచి ఎవరు మనకు కాల్ చేసినా సరే ఆ సాంగ్ అనేది వాళ్ళకి వినిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు హలో ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే అమౌంట్ అడుగుతుంది అని చెప్పేసి. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు 30 days వరకు ఫ్రీ ట్రయల్ అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేరే ఒక సాంగ్ని సెట్ చేసుకోవాలని ట్రై చేస్తాను. ఇక్కడ సింపుల్ దీని పైన ప్రెస్ చేస్తాను. ఇక్కడ సెట్ పైన నేను ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ అమౌంట్ అడుగుతుంది చూడొచ్చు. ప్రజెంట్ మనం ఫ్రీ ట్రయల్లో ఉన్నాం. ఒకవేళ మీరు దీన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే 49 రూపీస్ అయితే ఇక్కడ పే చేయాలని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరెవరైతే ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేశాను. దానికి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లేకపోతే ఇక్కడ పైన ఐకార్డ్లో వస్తుంది. అక్కడ ప్లే చేసి మీరు ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళైతే ఎయిర్టెల్ సెట్ చేసుకోండి. ఇది వచ్చేసి జియోకి అన్నమాట. సో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.